చెరువు సుందరీకరణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 30 కోట్ల రూపాయలను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. తొందరలోనే చెరువు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూగర్భ జలాలను పెంపొందించేందుకు చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు పరమేశ్వర్ రెడ్డి వివరించారు. అందులో భాగంగా ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న నల్ల చెరువు, రామంతపూర్ చెరువు, కుషాయిగూడలోని చెరువుల అభివృద్ధి చేయడానికి కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసిందని అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో గడిచిన 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో చేస్తుందని తెలిపారు. ఈ వీడ్స్ అనేది ఎందుకున్నాయంటే సీవేజ్ మనం తీస్తాం మళ్ళీ వస్తాం. ఎవరి 15 రోజులకు ఒకసారి డబుల్ అవుతూనే ఉంటాం. సో మనం సీవేజ్ అనేది రాకుండా చేయడం అనేది ఒక మెయిన్ కాంపోనెంట్. సీవేజ్ రాకుండా స్టోరేజ్ కెపాసిటీ ఏం లేదు. స్లడ్జ్తో ఈ స్లడ్జ్ తీయాలి కంప్లీట్గా ఒక 2.5 మీటర్ వరకు మనం దీన్ని డీసిల్టింగ్ చేస్తాం. డీసిల్టింగ్ చేసిన స్లడ్జ్ అంతా కూడా మనం రిమూవ్ చేసి దాని నుంచి వచ్చే మంచి సాయిల్ దాన్ని మాత్రం చుట్టూ మనం బండి వస్తాయి సార్. ఇది మౌలాలి నుండి వస్తాయి సార్. మౌలాలి ఇండస్ట్రీ ఇందులోకే సార్. మళ్ళా దీన్ని ప్రత్యేకంగా గవర్నమెంట్ నుంచి ముఖ్యమంత్రి గారి నుంచి కూడా స్పెసిఫిక్ ఈ చెరువుకు నుంచి అంటే ఏమన్నారంటే మేము ఎంపీగా ఉన్నప్పుడు ఈ చెరువుకు ఇస్తున్నాము. దీన్ని మనం ఖచ్చితంగా సో దీన్ని అందుకోసం స్పెసిఫిక్గా దీన్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. చెరువుని మనం మళ్ళీ ఎట్లా చేద్దామంటే మీరు చూసినారు కదా ఒక బొమ్మడు ద్వారా పరిశ్రమ మనకి ముక్కట్పల్లి ఆ స్టాండర్డ్లో తీసుకెళ్ళాం. సార్ ఇవన్నీ అయితే మాత్రం రేవంత్ రెడ్డి గారికి మీకు రుణపడి ఉంటారు సార్. ఈ నాచారం ప్రజలందరూ కూడా చేద్దామండి. చేసి రేపు ఏమైతుందంటే ఇక్కడ మీకు పిల్లలు ఆడుకోనికి ఉంటుంది. నెక్స్ట్ పార్కులు లెక్క తయారు చేస్తాము. నెక్స్ట్ మళ్ళీ దీంతో పాటు ఇక్కడ ఏంటంటే ఈ వాటర్ టేబుల్ మీ అందరికి ఇప్పుడు నీళ్లు గ్రౌండ్ వాటర్ ఎండాకాలం వస్తాయి కనుక ఇక్కడ ఉండదు, నీళ్లు వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ వరదలు వస్తాయి కనుక ఇమీడియట్ దీంట్లో వచ్చేట్టు చేస్తాము. అండ్ అన్నిటికన్నా ముందు ఏంటంటే ఇక మీకు ఇక్కడ యాక్టివిటీ, వాకింగ్, రిక్రియేషన్ అన్నీ అవుతాయి అనమాట. ఇక పిల్లలు అంతా ఇక ఇది ఒక మంచి ఏరియా తయారైతే మీకు చూసినారు కదా. అదే స్టాండర్డ్స్ లో ఇంకా బెటర్ గా చేసేదానికి చేద్దాం. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకోటి ఇక్కడ మనకు టెంపుల్ ఒకటి ఉంది సార్. చాలా హిస్టారికల్ అంటే కొంచెం వదిలేసేసింది. అంటే ల్యాండ్ ఉంది ఖాళీ మనం ఇక్కడ ఇంకోటి కూడా అందరికీ చెప్పాల్సింది మనం క్లియర్ గా మేము చెప్తున్నాం. ఇల్లులు ఎవడన్నా పక్క ఇల్లు అయినా ఉంటే ఎక్కడ డిస్టర్బ్ చేయాలి. అది గవర్నమెంట్ పాలసీ. అదే ఫాలో అవుతుంది. గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ ఇల్లు రెసిడెన్సీ ఉంటాయి కూడా వచ్చే సీవేజ్ ని కంప్లీట్ గా ఎస్టీపీకి ట్యాప్ ఇట్ సార్. తర్వాత ఓన్లీ మనకు ఎస్టీపీ వాటర్ మాత్రమే మనకు వాటర్ స్టోరేజ్ అవుతుంది. అండ్ ఫ్లడ్ టైంలో మనకు వాటర్ రావడానికి మనకు ఇప్పుడు ఎన్ని మన ఒక ఇన్లెట్ మేజర్ ఇన్లెట్ ఒకటే సార్. మేజర్ ఇన్లెట్ ఒకటే. ఇటువైపు మనం క్యాచ్మెంట్ డ్రైన్ కన్స్ట్రక్షన్ చేసి సార్ మొత్తం దీనికి మనం ట్యాప్ చేస్తాం. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఎగ్జిస్టింగ్ ఒకటి లైన్ అవుట్లెట్ ఎట్లా అవుట్లెట్ ఇక్కడ ఉంది సార్. గోయింగ్ టు ఉప్పల్ సార్. ఇప్పుడు ఆల్రెడీ నల్లచెరువు ఉప్పల్ ఇప్పుడు మన డీవాటరింగ్ స్టార్ట్ చేశాం సార్ లాస్ట్ వీక్. వాటర్ ఐసింగ్ తింటున్నది ఎందుకు అక్కడ సో ఫుల్ 900 డయా పైప్ లైన్ లో 50% ఇప్పుడు డివాటర్ చేస్తున్నాం సార్. మేబీ అనదర్ 1 వీక్ లో మనకు ఈ కంప్లీట్ సార్. ఇప్పుడు యాక్చువల్లీ కింద స్లడ్జ్ ఉంది సార్. కొద్ది పక్కన చూడండి సార్. ఇట్ మీన్స్ దట్ దిస్ వీడ్స్ ఆర్ గెటింగ్ డ్రై సార్. కంప్లీట్ గా నీరు కంటెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఇట్ విల్ గెట్ డ్రై సార్. ఇప్పుడు మనకు వాకింగ్ ట్రాక్ వస్తుంది. వాకింగ్ ట్రాక్ వచ్చి కనెక్టివిటీ కలుగుతుంది. ఐడియా ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఎంపీ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో సమస్యలన్నీ తెలుసు. మరి గతంలో వచ్చినప్పుడు ఎంపీగా మరి ఇక్కడికి వచ్చినప్పుడు మరి హెచ్ఎంటీ చెరువే కానివ్వండి, ఎర్రకుంట చెరువు, ఉప్పల్ నల్ల చెరువు, దాంతోపాటు కాప్రా చెరువు, ఇవన్నీ కూడా ఆ రోజు మనం రేవంత్ అన్నకు ఆ రోజు మా కాంగ్రెస్ నాయకులు మేమందరం కూడా ఆ రోజు చూపించడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో మరి 10 సంవత్సరాల అధికారం నుండి కూడా వాళ్ళు చెరువుల సుందరీకరణ ఎక్కడ కూడా చెప్పటలే.
మరి ఉప్పల్ ఉన్న నల్ల చెరువు చూస్తే అక్కడున్న నల్ల చెరువుని మధ్యాహ్నం నుండి ఒక బండి వేసిండ్రు. ఆ బండి వేయడం వల్ల అక్కడున్న మరి బీఆర్ఎస్ నాయకులంతా ఈరోజు కబ్జాలు పెట్టి ఒకడేమో గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇట్లా రకరకాలుగా మరి ఎక్కడ పడితే అక్కడ మరి కబ్జాలకు గురైనాయి. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయినాక ముఖ్యంగా మరి ఏ విధంగా అయితే బతుకమ్మ కుంట చెరువు అభివృద్ధి చేసిరో అదేవిధంగా మరి పైలట్ ప్రాజెక్ట్ కింద మరి మన నియోజకవర్గంలో మరి నల్ల చెరువు, దాంతోపాటు హెచ్ఎంటి చెరువు, కాప్రా చెరువు, మరి రామంతపూర్ పెద్ద చెరువుని ఇవన్నిటిని కూడా మరి ఇప్పుడు తీసుకోవడం జరిగింది. మరి కేవలం ఈ హెచ్ఎంటి చెరువుకి 30 కోట్ల రూపాయలు, దీంతో పాటు మరి 20 కోట్ల రూపాయలతోని నల్ల చెరువు సుందరీకరణ, కాప్రా చెరువు 35 కోట్లు, మరి ఏదైతే ఉప్పల్ అది రామంతపూర్ పెద్ద చెరువు ఉందో దానికి 17 కోట్ల రూపాయలతోని ఈరోజు మరి మినీ ట్యాంక్ బండ్గా మరి ఈరోజు అభివృద్ధి చేయడానికి మరి ఈరోజు ప్రభుత్వం మరి ఇన్ని నిధులు ఈరోజు కోట్లాది రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గతంలో ఒక 15-20 సంవత్సరాల క్రితం గ్రౌండ్ వాటర్ ఒక 50 ఫీట్లు బోర్ వేస్తే మరి బోరు మరి గ్రౌండ్ వాటర్లో మరి బోర్ పడే పరిస్థితి. మరి ఈరోజు ఎక్కడ చూసినా 1200 నుంచి 1500 ఫీట్లు మరి డ్రిల్ చేసినా కానీ మరి భూగర్భ జలాలు దాదాపు మరి 1500 ఫీట్లకు పోవడం జరిగింది. అందుకనే మరి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గానికి మరి చెరువులన్నీ మరి ఇంత అభివృద్ధి చేయడానికి ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కోట్లాది రూపాయలు మరి నిధులు కేటాయించడం జరిగింది. ఇదే కాదు, మరి గత 10 సంవత్సరాలుగా లేని అభివృద్ధి ఈరోజు మరి ఉప్పల్ నియోజకవర్గంలో మరి ఈరోజు కోట్లాది రూపాయలు తీసుకొచ్చి మరి నిధులు తీసుకొచ్చి ఈరోజు మరి ఉప్పల్ ప్రాంతం అభివృద్ధి చేయడం జరుగుతుంది. తొందరలోనే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ అయిపోగానే ఏదైతే మల్కాజ్గిరి కార్పొరేషన్ భవనాన్ని కూడా మరి ఉప్పల్ బగాయత్ల మన శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది. దాంతోపాటు అలీకేఫ్ నుంచి అంబర్పేట అలీకేఫ్ నుంచి నల్ల చెరువు వరకు మరి 160 కోట్ల రూపాయలతో మరి లింక్ రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇట్లా చూసుకుంటే గతంలో ఎంపీ ఉన్నప్పుడు ఏ సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఉన్నాయి. మరి ఈరోజు 10 సంవత్సరాలల్లో మరి బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ చూసినా డ్రైనేజీలు వంగుతున్నాయి, మరి సరైన నీటి సదుపాయాలు లేవు, మరి డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉంది. మరి 10 సంవత్సరాలు లేని అభివృద్ధి కేవలం 2 సంవత్సరాలనే మరి ఇంత అభివృద్ధి జరుగుతుంది. మరి ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇస్తుంది. మరి ఏ పార్టీకి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా మరి ఉప్పల్ నియోజకవర్గం మీద సవితి తల్లి ప్రేమ గురైంది తప్ప ఈ 10 సంవత్సరాలల్లో ఉప్పల్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇస్తే ఎవరికో పుట్టిన బిడ్డని నాకు పుట్టిందని సంకలు కొట్టుకుంటా ముద్దాడే పరిస్థితి ఏర్పడ్డది తప్ప మరి ప్రజలంతా గమనిస్తారు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు మరి 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం నుండి కార్పొరేటర్ ఉండు, మరి 10 సంవత్సరాల నుంచి మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉండు ఉప్పల్ నియోజకవర్గంలో. మరి 10 సంవత్సరాలు లేని అభివృద్ధి ఈ 2 సంవత్సరాలు ఎందుకు జరుగుతుందో మరి ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు. మరి రాబోయే రోజులలో ఎందుకంటే మన ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మరి కార్పొరేటర్లు లేరు, మరి ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు. అయినప్పటికీ కూడా రేవంత్ అన్న ఆ రోజు ఎంపీగా బీఫామ్ తీసుకొచ్చినప్పుడు అందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఆ రోజు రేవంత్ అన్నను పార్లమెంట్కి పంపించడం జరిగింది. మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మరి ఈరోజు కోట్ల రూపాయలు తీసుకొని మరి ఉప్పల్ నియోజకవర్గం మరి అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది. మొన్న ఒక 10 రోజుల క్రితం విషయం, ఇక్కడున్న